పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి పరమగీతాలు 8వ అధ్యాయము 8వ వచనము. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మీయ అర్థాన్ని మనము గమనించినట్లయితే వాక్యాన్ని మనము బాగా చదివి దాన్ని తెలుసుకోగలిగితే ఈ లోకంలోనూ ఉన్న పెద్ద రకం ఏదో చిన్న రకం ఏదో అనేది అర్థమవుద్ది. ఆత్మీయ అర్థంతో పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించిన గ్రంథంలోనూ ఆ పరమగీతలో గొప్ప అర్థాలు ఉన్నాయండి. ఆ అర్థాల్లో ఇదొక చక్కటి మాట అండి. అది మా చెల్లెలు ఇంకా వయసు రాలేదు, చిన్నదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వయసు రావాలంటండి దేనికైనా సరే. తెలియక మేము పెద్దవారము, మేము అనుభవశాలులము, మాకు అన్నీ తెలుసు, మేము అన్నిటిలోనూ ఆరితేరి అన్ని విధాలుగా కూడా పడిలేచి మేము వచ్చామని చెప్పేసి వయసు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలాగే మాట్లాడుతుంటారు. ఎన్నైతే భూమి మీద ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాలు చదివేసి మేము అన్నిటిలోనూ వడకట్టేసి ఉన్నట్టుగా మాట్లాడతారండి. వాళ్ళకి నచ్చినట్టుగా రాసేశారు. మనం ప్రతి ఒక్క కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి వాళ్ళకి నచ్చినట్లు ఒకే కులంలో పెళ్ళిళ్ళు ఒక ఊరికి కట్టుబడి పెట్టి జరుగుతూ ఉంటాయి. మనకు ఒక కులమే కదా, ఈ కులానికి ఎలా జరుగుతుంది కదా అనుకుంటాం. అలా జరగదు అక్కడ. మా ఊరు కట్టుబాట్లు వేరండి, మా పద్ధతులు వేరండి, మళ్ళీ అందులోనే గోత్రాలం, లేకపోతే మా ఇంటి పేరు వేరండి, మాకు మళ్ళీ సపరేట్ అండి, మేము వేరే తెగండి అని చెప్పేసి చెప్తుంటారు. అంటే శాస్త్రాలు ఎవరికి వాళ్ళే రాసేశారు. రాసేసినప్పటికీ వాళ్ళు చెప్పిన మాటలు పెద్దోళ్ళు అన్నట్టు. పురుడికి ఎన్ని రోజులు నీళ్ళేయాలో, దానికి ఎన్ని రోజులకి నీళ్ళేయాలో, ఎన్ని రోజులు నీళ్ళు లూదియా గారు ఎవరి సంగతి నాకు అనవసరం అండి, మేమైతే 11 రోజులకి వేస్తామని మేము అంటుంది ఆవిడ. అంటే వాళ్ళకో శాస్త్రం ఉంది, ఎక్కడ తెచ్చారో తెలియదు, వాళ్ళు ఎవరు రాశారు. వాళ్ళకో 11 రోజులన్నీ శాస్త్రం ఉంది. అందరి పిల్లలకి అలాగే వేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఒక శాస్త్రం ఉంటుంది చాలామందికి. అలా ఎవరు శాస్త్రాలు రాసుకున్నారు. వీళ్ళ వయసు గలంట. బైబిల్ అయితే అలా చెప్పట్లేదు. బైబిల్ ఎలా చెప్తుందంటే ప్రియమైన వల్ల ఒకసారి యోహాను సువార్త 9:20 చదవండి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడెవరంటండి వయసుకు వచ్చినట్టు ఈయన, దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలా, వాళ్ళ తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే పుట్టుక నుంచి గుడ్డివాడు అంట ఆయన. అయితే గుడ్డివాడు అయితే ఆయన స్వస్థతను పొందాడంటండి. స్వస్థతను పొందితే అక్కడ ఉన్న పెద్దలందరూ అడుగుతున్నారంట. కొంతమంది అంటున్నారంట వీడు ముందు నుంచి ఉన్న గుడ్డివాడు, ఇక్కడ అడుక్కునే గుడ్డివాడు కాదు అంటున్నారంట కొంతమంది. కొంతమంది అన్నారు లేదు ఆడే, అతనే ఇక్కడ అడుక్కునేవాడు ఇతను అని అన్నారంట. కొంతమంది ఇతను కాదు, ఇతను లాంటి వాడు ఇంకోటి ఉండేవాడు, అతను అడుక్కునేవాడు కానీ అతను కళ్ళు లేవు, ఇతను కాదు అని అనేవారంట. అప్పుడు వీళ్ళందరూ కూడా సమాజం అంతా గుమ్ముకూడి అక్కడ పరిచయాలు, సర్దుకేలు, ఇంకా ఎవరైతే పెద్దలు ఉన్నారో ఎవరున్నారు పెద్దలు, ఇంటికి పెద్దలు పిలిచారు. వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటికి పెద్దలు పిలిచారు. ఇంటికి పెద్దలు పిలిచి, ఇంటి పెద్దలు ఉంటారు కదండి తల్లిదండ్రులు, వాళ్ళ పెద్దలు పిలిచారు. పెద్దలు పిలిచి మీరు చెప్పండి, ఇతను గుడ్డివాడు కదా, మీ కుమారుడే కదా, ఎలాగ స్వస్థతను పొందాడు, ఎలాగ బాగుపడ్డాడు, ఎలా చూడగలుగుతున్నాడు అని చెప్పేసి వారి తల్లిదండ్రులు పెద్దవారు కదా అని అడిగారంట. వాళ్ళు ఏమనండి ఆ పెద్దలు ఎవరిని పిలిచారండి? ఆ కుర్రడు వెనకాల ఉన్న పెద్దలు పిలిచారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పెద్దలు ఎవరిని పిలిచారండి? ఆ కుర్రడు వెనకాల ఉన్న పెద్దలు పిలిచారు. ఆ పెద్దలు ఏమని మాట్లాడుతున్నారు తెలుసండి? వాళ్ళ పెద్దలు ఏమన్నారు? మా వాడికి ఏమొచ్చిందంటండి, వయసు వచ్చిందండి. మేము చెప్పనక్కర్లేదండి. దేవునికి స్తోత్రం చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఎందులో వయసు వచ్చిందండి ఆయనకి? యేసును ధరించుకున్నవారు, యేసును తెలుసుకున్నవారు, యేసును గుర్తించిన వారు, యేసు కార్యాలు చూసిన వారు పెద్దవారంట. దేవునికి స్తోత్రం చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు వయసు వచ్చిన వారంట. ఏమంటాడు? మెరిసిన వెంట్రుకలు అంటే వెరసిన వెంట్రుకలు అంటే తెలుపు వెంట్రుకలు లేదు అంటే ముసలెంటుకలు వచ్చేసినంత మాత్రాన వాళ్ళు ఏం కాదంట, మెరిసిన వెంట్రుకలు ఉన్నాయని పెద్దవారు కాదు. వాళ్ళు ముసలివారు అయిపోయారు కదని పెద్దవాళ్ళు కాదు, వృద్ధులు అయిపోయారు కదని పెద్దవాళ్ళు కాదు. వృద్ధులను గౌరవించమా? వృద్ధులను గౌరవించాం కదమ్మా, గౌరవించాం. ఎప్పుడు మనకు నచ్చినప్పుడు. నచ్చకపోతే నీకు ఏళ్ళు ఎలా గడిచినాయే, ఎంతమందిని ఎలా కన్నావే, ఎలా పెంచావే, ఎలా పెద్ద చేసావే, ఎంతమందికి పెళ్ళిళ్ళు ఎలా చేసుకొచ్చావే, నువ్వు ఎలా సంసారం చేసిందని నువ్వు అన్నమా మనం అంటామా లేదా చెప్పండి. నేను విన్నాను ఆ మాట అన్నప్పుడు, నేను అక్కడ ఉన్నాను అంచేత నాకు తెలుసు. అందుకని నేను లేని మాటలు కల్పించిన మాటలు ఏం చెప్పను. బైబిల్ చెప్తుంది ఎవరు పెద్దవారు. ఆత్మ కలిగిన యోబు చెప్పాడు, సర్వశక్తి కలిగిన ఆత్మ నీలో ఉంటే, దేవుణ్ణి ధరించుకుని ఉంటే,
క్రీస్తుని ధరించుకుని ఉంటే, దేవత దేవుని ధరించుకుని ఉంటే, ఆయన యొక్క శక్తిని నువ్వు తెలుసుకుని ఉన్నప్పుడే నువ్వు పెద్దవాడు ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం క్రీస్తుని ధరించుకోవాలంట మనం పెద్దవారుగా అప్పుడు అవుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి తల్లిదండ్రులు వచ్చి ఆ యొక్క యవనస్తుల కోసం ఏం చెప్తున్నారండి? వాడు వయసు గలవాడు, వాడిని అడగండి, మేము అక్కర్లొద్దు, వాడు బ్రతకగలడన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తుని ధరించుకున్న ఆ పిల్లల తల్లిదండ్రులే. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తును ధరించుకోగలిగితే, యేసుక్రీస్తుని తెలుసుకోగలిగితే, యేసుక్రీస్తు యొక్క ఆత్మతో నింపబడగలిగితే, యేసుక్రీస్తు యొక్క జ్ఞానం నీలోకి వస్తుందని తెలుసుకున్న వారందరూ కూడా నిన్ను పెద్దవారుగా భావిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను గౌరవిస్తారు, నీ దగ్గర అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను మారు మనసు పొందిన తర్వాత మా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను మారటము, నేను వాక్యం చెప్పటము, వాక్యం తెలుసుకోవడము, నేను పాటలు పాడటము, నా యొక్క మారు మనసు, నా యొక్క పద్ధతి, నేను దేవుని ధరించుకున్న విషయము, నేను క్రీస్తుతో ఎలాగైతే మారు మనసు పొందానో, క్రీస్తులో ఏ విధంగా నివసించాలని నేను నిబంధన చేసుకున్నానో, నా మాటలన్నీ ఎరిగిన నా తల్లిదండ్రులు ఆనందించారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వీడు ఎలాగైనా బతుకుతాడు అన్న కాన్ఫరెన్స్లకి మా వాళ్ళు వచ్చేసారండి. మా బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, మా నాన్నగారి సంగతి, మా నాన్నగారికి వచ్చిన ఆ బలహీనత, ఆ రోగం కోసం చెప్పారు కదా ఆయన. మా చిన్నబ్బాయి మారాడు, మా బుజ్జిగాడు మారాడు, ఒకసారి బుజ్జిలారా అతో పాట పాడించుకోరు మా నాన్నగారు. లెమ్ము తేజరిల్లుము అదే పాట పాడించుకునేవారు. ఎవరు వచ్చినా సరే, బంధువులు ఎవరు వచ్చినా సరే మా నాన్నగారు పిలిచి ఆ పాట పాడనివారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆ పాటలో ఉన్న మధురము, అంటే లెమ్ము తేజరిల్లుము అనే మాట, అంటే నేను లేచాను, తేజీలు వెళ్తున్నాను. మా నాన్నగారు చాలా సంతోషించి, నేను కాకినాడ చెల్లినప్పుడు మా ఫాదర్ వచ్చి నా పక్కన కూర్చేసుకుని, నీ దగ్గరకు వస్తుంటే తెలియని ఒక ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది మనసు అని, తెల్లటి స్వభావం, తెల్లటి ఫేస్ వచ్చిందండి. నేను దేవుని మహిమ చూసినట్టు అనిపించింది. మా ఫాదర్ చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకంటే నేను అంత సంతోషంగా ఉండగలుగుతున్నాను, అంత సంతోషంగా సేవ చేయగలుగుతున్నానంటే, అసలు నా దృష్టి అంతా సేవ మీదకి వెళ్ళిపోయిందంటే కారణం ఏంటంటే నేను మారడం నా తల్లిదండ్రులు చూశారు. నేను మారటము, ఆ మారు మనసు అనేది ఎలాగుందో, ఎటువంటి నిబంధన తీసుకున్నాను, నా మాట విని కొన్ని విషయాల్లో కూడా ఆయన అంగీకరించలేని విషయాలు కూడా నేను ఫోన్ చేస్తే అంగీకరించిన దినాలు ఉన్నాయి మా నాన్నగారు నేను మారు మనసు పొందిన తర్వాత. నిజంగా దేవునికి స్తోత్రం చెప్పండి. వీడు వయసుగా వచ్చాడని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు నాకు తల్లిదండ్రులే గుర్తొచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పెళ్ళికి ఎంత కంగారు పడిపోతుంది. ఆ పెళ్లి కొడుకుని చేసి ఎలా మురిసిపోతూ ఉంటారు. ఎలాగా పెద్దోడైపోయాడు, కుటుంబీకుని అయిపోతున్నాడు. ప్రతి విషయంలోనూ డైరెక్టర్ గారు ఏం పాడారు? ఎదగడానికెందుకురా తొందర, ఎదరా బతుకంతా చంద్ర బందర అంట. దీనికి స్తోత్రం చెప్పు. ఆ విషయాలన్నీ తెలుసు మనకి. చంద్ర బందర లేకుండా ఉండే ఆ వయసు కావాలి మనకి. ఏ వయసు కావాలండి? చంద్ర బందర లేనిది. నీకు ఏళ్ళు ఎలా గడిచింది అనకూడదు మనల్ని. నీకు ఎలా వయసు ఎలాగ వచ్చింది నీకు అని అనకూడదు. ఎలా పెంచుకొచ్చో పిల్లల్ని అని అనకూడదు. అటువంటి వయసు కలవారుగా మనం ఉండాలంట. అది ఏ వయసు అంటే క్రీస్తుతో నివసించే వయసు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తుతో సహవాసం చేసే వయసు, క్రీస్తును తెలుసుకునే వయసు. క్రీస్తును తెలుసుకున్న కుమారుని చూసి ఆ తల్లిదండ్రులు ఆనందంగా ఎవరి చేతికి అప్పు చెప్తున్నారు తెలుసండి వాళ్ళు? ఆ ఊరు పెద్దలంటే ఎవరండి? అలా కొన్ని శాస్త్రాలు రాశారని చెప్పాను నేను. ఆ ఊరు పెద్దల చేతికి అప్పు చెప్తున్నారు ఏమని? వీడికి వచ్చాడండి, వీడి వయసుకు వచ్చాడండి, వీడి క్రీస్తుని తెలుసుకున్నాడండి, ఆ ప్రవక్త ఎవరో తెలుసండి, ఆ బోధ ఏంటో తెలుసండి, ఆ వాక్యం ఏంటో తెలుసండి, అతని దగ్గర చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నాడండి, ఆయనతో సాహసం చేశాడండి, మీ ముందున్నాడండి, మీరు కావాలంటే మాట్లాడండి. మా తెలుగుగా పరిశీలిస్తున్నావా నువ్వు? వీడు మా ముందెంత అన్నట్టు చూస్తున్నారంట పరిచయాలు. మీరు చెప్పండి వీడి సంగతి అంటే, లేదు వీడు మీతో మాట్లాడగలంటే, వీడు చిన్నవాడు మాతో ఏం మాట్లాడతాడు? ఈ వయసు ఎంత? మా వయసు ఎంత? మేము ధర్మశాస్త్రం అంతా ధ్యానించి వచ్చేసాం. ఇతని వయసు ఎంత? ఇతను ధర్మశాస్త్రాన్ని ధ్యానించలేదేమో కానీ క్రీస్తునైతే ధ్యానించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రాన్ని తెలుసుకోలేదేమో కానీ క్రీస్తుని ధరించుకుని వచ్చాడు, క్రీస్తుని తెలుసుకుని వచ్చాడు. క్రీస్తు పవర్ ఏంటో, క్రీస్తు శక్తి ఏంటో, క్రీస్తు కార్యం ఏంటో కళ్ళారా చూసి వచ్చి కనులు తెరుచుకుని మనోనేత్రాలు తెరబడి ఈ భూమి మీద ఆయన కోసం చెప్పడానికి వచ్చాడు. మీరు దమ్ముంటే మా అబ్బాయితో మాట్లాడండి అన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు అస్తమాటు కూడా మాటికి అడగడమే. ఏమని? నిజంగా వచ్చినాయి కొళ్ళు, నిజంగా నీకు ఎవరు తెచ్చారు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని అంటే, ఆయన ప్రవక్త అనుకుంటున్నాను. అసలు నిజంగా ఆయనేనా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు? లేదు, నా కళ్ళారా చూశాను, ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. పోరాడడానికి శక్తి ఇవ్వగలడు దేవుడు, మాట్లాడడానికి శక్తి ఇవ్వగలడు దేవుడు. ఎందుకంటే మనం బలహీనలుగా ఉంటాం, పెద్దవారితో మాట్లాడలేం. ఒక్కొక్కసారి
మనకంటే చదువు ఉన్న వారితో మాట్లాడలేము, మనకంటే కొంచెము హై రేంజ్లో ఉన్నవారితో మనం మాట్లాడలేము. ఎందుకంటే మన రేంజ్ తెలిసి, మన బలహీనతలు తెలిసి, మన యొక్క స్థితిని గ్రహించి మనం ఏం చేస్తామంటే ఇతరులను చూసి కొంచెం ఉన్న స్థితిలో ఉన్నవారితో మనం మాట్లాడలేము. వారు విద్య లేని పామరులని గ్రహించి, వారు ఎవరంటండి? విద్య లేని పామరులను గ్రహించారంట. ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని ఎరిగిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు శిష్యులు వాక్యం చెప్తున్నారంటండి. వాక్యం చెప్తుంటే పెద్దలు ఎదురెంటున్నారంటండి. ఇలా కాదు అలా కాదని చెప్తున్నారంటండి. శాస్త్రాలు తెలిసిన వారందరూ, కొన్ని బుక్కులు చదివిన వారందరూ చెప్తుంటే, వారందరూ చెప్తుంటే, ఈ యొక్క పేతురు యోహాను మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఆ మాటలకు సమాధానం చెప్పలేక, వీళ్ళు విద్య లేని వారు, చదువుకోలేదు, వీళ్ళు బడికి వెళ్ళినట్టు ఎప్పుడు చూడలేదు, వీళ్ళు లేబరీల్లో ఫార్మర్లు పనిచేసుకునే వాళ్ళల్లో వీళ్ళతో మనం మాట్లాడలేకపోతున్నాం ఏంటి, ఇంత జ్ఞానం ఎక్కడది అని ఆలోచించారంట. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచింప చేయడం మొదలుపెట్టారంట. ఎప్పుడైతే ఆలోచించారో ఆ ఆలోచనలో వారికి తెలిసిన విషయం ఏంటంటే, వారు గ్రహించిన విషయం ఏంటంటే, వారు తెలుసుకున్న విషయం ఏంటంటే, వీరు యేసుతో నివసిస్తున్న వారు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. యేసుతో నివసించిన వారితో మనం మాట్లాడలేము. యేసుతో నివసించిన వారితో మనం విజయం పొందలేము. యేసుతో జీవించేవారు శక్తి గలవారు. వారు చదువుకోకపోయినా, వారి దగ్గర డబ్బు లేకపోయినా, వారికి ఉన్న మనస్తృప్తితో వారు ప్రతిదీ జయించగలరు. దానికి స్తోత్రం చెప్పండి. డబ్బు అక్కర్లొద్దు, ధనం అక్కర్లొద్దు, ఆస్తి అక్కర్లొద్దు, అంతస్తు అక్కర్లొద్దు. యేసు ప్రభుని ధరించుకున్న వారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలుగుతారు. యేసుతో ఉన్న వాళ్ళు ఎవరో ఆపలేరండి. క్రీస్తు నువ్వు ఉండు, నీతో ఉండడానికి అనేక మందిని తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తుతో నువ్వు ఉండు, నీతో ఉండడానికి అనేక మందిని దేవుడు తీసుకొస్తాడు. నువ్వు క్రీస్తుతో నివసించడానికి ఇష్టపడు, నీ వెనకాల అనేకమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు క్రీస్తుతో ఉండడానికి ఇష్టపడు, అద్భుతాలు చూడగలుగుతాం, మనం ఆశ్చర్యకాలు చూడగలుగుతాం. పేతురు యోహానులు ఎవరో చదువుకున్న వాళ్ళు, విద్య లేని వారు, పామరులు. కానీ శక్తి గల ఆత్మ నీలోకి వస్తే ఈ లోకంలో విద్య నిన్నేమీ చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో విద్య దేనికి పనిచేద్దండి? ఈ లోకంలో నువ్వు సంపాదించడానికి, ఈ లోకంలో తయారవుతున్న ఆ యొక్క పరికరాలు తయారు చేయడానికి, పోషించబడ్డానికి అనేక మంది కార్మికులను జీవనోపాధి కొరకు అనేక మంది జీవించడానికి ఒక పనికిరాలు, ఒక పనులు ఏర్పరచడానికి, మెడికలు గిడుగులు ఏర్పరచి ఈ లోకంలో జీవించే ప్రతి పదార్థానికి ఉపయోగపడుతుంది జ్ఞానం. ఈ లోక జ్ఞానం దేనికి ఉపయోగపడుతుందండి? సైకిల్ తొక్కడానికి, అంతే కదండి. సైకిల్ తయారు చేశారు కదా, బళ్ళు, విమానాలు, అన్నీ ఈ లోక జ్ఞానం పనిచేస్తుంది. కానీ దేవుడి జ్ఞానం ఏం పనిచేస్తుందంట? ఎన్నిటిని కూడా వెళ్ళిపడి చేద్దాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మారుమనసు పొందిన కొత్తలోను నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. హ్యాపీనెస్లో మాటలు ఎక్కువ వచ్చేస్తాయి కదండి, కదా. హ్యాపీనెస్ ఇచ్చేవాడు యేసు ప్రభు. ఆయన ఎప్పుడైతే నన్ను దర్శించాడో నేను హ్యాపీగా ఉండేవాడిని. హ్యాపీగా ఉండి నేను చదువులోను బాగా పూరు. 2వ తరగతి 2 సార్లు చదివాడు, 6వ తరగతి 2 సార్లు చదివాడు, 7వ తరగతి 2 సార్లు చదువుతాడు. ముసలుడు అయిపోతారని మా అమ్మోళ్ళు. ఎందుకంటే నాకంటే చిన్న వాళ్ళు నాతో వచ్చారు, నన్ను అన్నయ్య అనే వాళ్ళు నాతో ఉన్నారు స్కూల్లో. అయితే ఈ మారు మనసు పొందిన తర్వాత నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది కూడా మంచి మంచి బజాజ్ కంపెనీ ఇట్టాడు, ఒకడో కొంచెం మంచి చదువు ఉద్యోగాల్లోకి వెళ్ళారు. ఒక అతనైతే మంచి కానిస్టేబుల్ అయ్యాడు, మరి ఇప్పుడైతే ఇంకా అయ్యాడేమో నాకు తెలీదు. నా పక్కన కూర్చునేవాడు. నాతో చదువుకున్న వాళ్ళు కొంచెం మంచి పొజిషన్లోకి వెళ్ళారు. అయితే నా పొజిషన్ బాగలేదు. అయితే మారు మనసు పొందిన తర్వాత అనుకున్నాను, నాతో చదువున వాళ్ళు ఎవరు కనపడిన కలెక్టర్ అయినా కానీ నాతో వాదన చేయించుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి కూడా దేవుని భయపరచండి. నిజం, అప్పటి నుంచి నాకు చాలా ఆనందం అనిపించింది. నా ఓనరు, నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు నా ఓనరు హైదరాబాద్ వెళ్తే పక్కన ఆపం, వాళ్ళేదో షాపింగ్కి వెళ్తా. జరిగిన విషయం చెప్తున్నానండి. యేసుక్రీస్తుని ధరించుకున్న తర్వాత చెప్తున్నాను మాటలు. నేను హ్యాపీనెస్ కోసం చెప్తున్నాను. కారు పక్కన ఆపిన తర్వాత అక్కడ సిగరెట్ కావాలి ఆయనకి. నేనేం చేశానంటే, పక్కకి వెళ్ళారు కదా, టీ ఏదో తాగుతున్నట్టున్నారు వెళ్ళని చెప్పి నేను ఏం చేశానంటే కారులో డోర్ తీసుకుని అలా పడుకున్నాను. ఒక సీట్ వెనకేసి పడుకుంటే నా దగ్గరికి వచ్చారు. రవి అన్నారు. నేను గుమ్మను వాడగారని లేకొద్దు కూర్చో, సిగరెట్ ఎక్కడ అమ్ముతారు ఇక్కడ అన్న. నాకు తెలిసి నేను తెస్తానండి. నువ్వు వద్దు, ఎందుకంటే నేను సిగరెట్ తాగి నేను తెలిసాలకి, సిగరెట్ మానేసానని తెలిసాలకి. సిగరెట్ తాగుతున్నాడు. లేదు పర్లేదు తెస్తానని, నాకు అభ్యంతరం లేదన్నాను. లేదు తేవద్దు, మేము తెచ్చుకుంటాం. ఎక్కడ అమ్ముతారు చెప్పండి అంటే, ఆ చెట్టు కింద అమ్ముతారు చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నాతో పని చేయించుకోవడానికి కొన్ని పనులు అలా చెప్పడం మానేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత ధన్యత అండి అది. నేను జీతకండి ఆయనకి. యేసుక్రీస్తు ఉంటే నిన్ను అంత గౌరవింతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని పనుల్లో నిన్ను పాలు పంచుకునేవారు, కొన్ని పనులు నువ్వు చేయనక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తుని ధరించుకున్న ఆ శిష్యులకి మంచి పేరు, మంచి ఘనతనిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి ధైర్యాన్ని ఇచ్చారు. ఎవరితో మాట్లాడడానికైనా సిద్ధం. ఎందుకంటే యేసుక్రీస్తుని ధరించుకుంటే నువ్వు పెద్దవాడు అవుతావు.
యేసుక్రీస్తుని ధరించుకుని నువ్వు పెద్దదాని అవుతావు. యేసుక్రీస్తుని నువ్వు ధరించుకోగలిగితే వయసు ఉన్నట్టుగా మాట్లాడగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు వయసు వచ్చినట్లుగా మాట్లాడగలుగుతావు. అందుకు నా తల్లిదండ్రులు ధైర్యంగా చెప్తున్నారు, వీడిని అడగండి, వీడే చెప్తాడు మీకు సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు పెద్ద వయసు వచ్చిందని నీకు తెలియాలంటే, నీకు వయసు వచ్చి రావాలంటే యేసుప్రభు దగ్గర రావాలి. అప్పుడు నీకు వయసు వస్తుంది. వయసు వచ్చిందంటే ఏం చేస్తుందండి? ఇంటిని చక్కదిద్దుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. వయసు వచ్చిన పిల్ల ఉందంటే తల్లి ఇంటిని అప్పచెప్పి వెళ్ళిపోతుంది. తెలుసా మీకు? వయసు వచ్చిన పిల్ల ఉందంటే ఇంట్లో ధైర్యంగా ఊరెళ్ళగలుగుతుంది. ఎందుకంటే నా పిల్లకి వయసు వచ్చింది, వారి తండ్రి వచ్చిన అన్నం పెట్టగలుగుతుంది, ఎవరు వచ్చిన సమాధానం చెప్పగలుగుతుంది. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే తల్లి ధైర్యంగా ఉండగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వయసు వచ్చిన వారిగా మనం ఉండాలంటే యేసుక్రీస్తుని ధరించుకుని ఉంటే కనుక నీ వెనకాల ఉన్న వారు అందరూ సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తుని ధరించుకోవాలి ఈరోజు. యేసుక్రీస్తుని తెలుసుకోవాలి ఈరోజు. యేసుక్రీస్తు కార్యాలు చూడాలి. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు కార్యాలు చూస్తావో నువ్వు ఉన్నతమైన స్థితిలో ధైర్యంగా జీవించగలుగుతావు. నిన్ను అనేక మంది గుర్తించే గుర్తింపులోకి రాగలుగుతావు. మనకు వాక్శక్తి కావాలన్నా, ఏదైనా విజయాన్ని చూడాలన్నా, ఏదైనా సంపాదించుకోవాలన్నా, మన నోటంట చక్కటి మాటలు రావాలన్నా మనకు వయసు రావాలి. ఆ వయసు రావాలంటే ఆ వయసు యేసుక్రీస్తులోనే రావాలి. మనకి యేసుక్రీస్తులోనే ఆ వయసును ధరింప చేసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారానే నీకు వయసు వస్తుందని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తుని ధరించుకో. నీ వయసు వచ్చిన దానిలాగా, వయసు వచ్చిన వాళ్ళలాగా నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో, నీ వ్యాపారాన్ని కట్టుకో, నీ ఉద్యోగాన్ని కట్టుకో. వయసు వచ్చిన వారిలాగా తెలుగుతో, బుద్ధితో, జ్ఞానంతో నీ ఉద్యోగాన్ని కట్టుకో. యేసుక్రీస్తుని ధరించుకున్న వారందరూ కూడా వయసు గలవారని వాక్యం చెప్తుంది. వయసు కలిగిన వారు అనుభవజ్ఞులు కనుక ఆ వయసు వచ్చిన వారు యేసుక్రీస్తులోనే ఆ అనుభవం, ఆ ఆనందము, ఏ సమస్య అయినా వయసు వచ్చిన వారిగా క్రీస్తుని ధరించుకున్న వారమైతే కనుక ప్రతి సమస్య నుంచి మనం విడుదల పొందగలము, అనేక మందిని పొందించగలము. మన జీవితం ఈ రోజు మొదలుకొని యేసుక్రీస్తుని ధరించుకుని బెరకపేట నుంచి ప్రతి ఒక్కరు కూడా వయసు వచ్చిన వారిగా జీవించాలి. వయసు వచ్చిన వారిగా క్రీస్తుని ధరించుకుందాం.